జై గురుదేవ్ దత్త. జెమిని టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి దివ్య జ్యోతిష్యం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో మొదటిగా పంచాంగ విశేషాలు, ద్వాదశ రాశుల వారఫలాలు, సమస్య పరిష్కారంలో ప్రేక్షకుల జాతక సమస్యలకు పరిహారాలు మరియు జ్యోతిష్యం సందేహాల గురించి తెలుసుకుందాం. మొదటిగా పంచాంగ విశేషాలు చూద్దాం. తేదీ 16 నవంబర్ 2024 శనివారం. శ్రీ క్రోధనామ సంవత్సరం, దక్షిణాయనం, శరద ఋతువు, కార్తీక మాసం, బహుళపక్షం. తిథి పాడ్యమి రాత్రి 11 గంటల 50 నిమిషముల 33 సెకండ్ల వరకు. నక్షత్రం కృత్తిక రాత్రి 7 గంటల 28 నిమిషముల వరకు. వర్జం ఉదయం 8 గంటల 41 నిమిషం 30 సెకండ్ల నుండి 10 గంటల 7 నిమిషముల 42 సెకండ్ల వరకు. దుర్ముహూర్తం ఉదయం 6 గంటల 22 నిమిషముల 25 సెకండ్ల నుండి 7 గంటల 52 నిమిషముల 35 సెకండ్ల వరకు. అమృత గడియలు సాయంత్రం 5 గంటల 18 నిమిషముల 42 సెకండ్ల నుండి 6 గంటల 44 నిమిషముల 54 సెకండ్ల వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల 11 నిమిషముల 28 సెకండ్ల నుండి 10 గంటల 35 నిమిషముల 59 సెకండ్ల వరకు. ఇవి నాటి పంచాంగ విశేషాలు. తదుపరి ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మొదటిగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారు వృత్తి వ్యాపారం మందు కొన్ని అనాలోచిత నిర్ణయాలు తీసుకోవడం వలన అనుకున్నటువంటి ఫలితాలు పొందలేరు. తోటి వ్యాపారస్తుల వలన పేరు ప్రఖ్యాతులు భంగంగలుడికి అవకాశం కలదు. అన్నదమ్ములతో కలిసి చేయు జాయింట్ వ్యాపారం మందు ఆకస్మిక ధననష్టం సూచిస్తుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు ప్రయాణాలు చికాకును కలిగిస్తాయి. భూ వివాదాలు మరింత జటిలమవుతాయి. నూతన పెట్టుబడులకు దూరంగా ఉండటం మంచిది. ఫైనాన్స్ రంగం వారికి వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. వస్త్ర వ్యాపారస్తులకు శ్రమతో కూడినటువంటి ఫలితాలు లభిస్తాయి. మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. ప్రభుత్వ కాంట్రాక్టులు అధికారులతో జాగ్రత్తగా మసులుకోవాలి. కళాకారులకు నూతన అవకాశాలు వస్తాయి. పారిశ్రామిక రంగాల వారు ప్రభుత్వ అధికారులతో ఆచితూచి అడుగు వేయాలి. చిత్ర పరిశ్రమ వారికి మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు ఉద్యోగరీత్యా ప్రయాణాలు కొంత అలసత్వాన్ని కలిగిస్తాయి. మీకు కలిగేటువంటి సమస్యలను స్నేహితుల యొక్క సహాయ సహకారాలతో పూర్తి చేస్తారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి వృత్తి వ్యాపారం ముందు మీకు సలహాలు సూచనలు అవసరం అవుతాయి. సంతానములకు సంబంధించి కొన్ని విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. సోదరుల నుండి ఆర్థిక సహాయం లభిస్తుంది. ఈ వారం మేషరాశి వారు లక్ష్మీ హృదయ స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృషభ రాశి. ఈ వారం వృషభ రాశి వారు వృత్తి వ్యాపారం ముందు కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు పెద్దల యొక్క సలహాలు పాటించడం మంచిది. ఇనుము, సిమెంట్ రంగాల్లో వ్యాపారాల్లో ఈ వారం అనుకున్నటువంటి లాభాలు కలుగుతాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి వృత్తి వ్యాపారరీత్యా ప్రయాణాలు ఈ వారం లాభసాటిగా ఉంటాయి. నూతన విషయాలు తెలుసుకుంటారు. రాజకీయ రంగం వారు పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాజకీయ ఉన్నతి కోసం చేసేటువంటి ప్రయత్నాల్లో సఫలీకృతులవుతారు. చిత్రరంగం వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. విదేశీ ప్రయాణాలు సూచిస్తున్నాయి. కళాకారులకు ప్రభుత్వ కాంట్రాక్టులకు అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. వస్త్ర వ్యాపారస్తులకు మీ యొక్క అంచనాలకు తగినటువంటి వ్యాపార అభివృద్ధి ఉంటుంది. ఫైనాన్స్ రంగం వారు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. విదేశీ వ్యాపారాలు లాభాలు దిశగా సాగుతాయి. ఉద్యోగస్తులకు అన్నింట విజయం సూచిస్తుంది. మార్కెటింగ్, సేల్స్ రంగాల వారికి ఉద్యోగ ఉన్నతి సూచిస్తుంది. సాంకేతిక రంగం వారికి నూతన ప్రాజెక్టులు అనుకూలిస్తాయి. స్త్రీలు అన్నింట విజయాన్ని పొందుతారు. కుటుంబంలో అన్నదమ్ములతో ఉన్నటువంటి వివాదాలు పరిష్కార మార్గ దిశగా వెళ్తాయి. సంతానం యొక్క వివాహ ప్రయత్నాలు సఫలమవుతాయి. స్థల వివాదాలు పరిష్కార మార్గ దిశగా వెళ్తాయి. క్రీడాకారులకు విజయం వరిస్తుంది. ఈ వారం వృషభ రాశి వారు హనుమాన్ చాలీసాను పఠించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మిథున రాశి. ఈ వారం మిథున రాశి వారికి వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి నూతన అవకాశాలు వచ్చినప్పటికీ తోటి వారితో గట్టి పోటీ ఎదురవటం వలన అనుకున్నటువంటి లాభాలు కలగవు. రాజకీయ నాయకులు మాటగారితనంతో అన్ని పనులు పూర్తి చేస్తారు. ప్రభుత్వ అధికారులతో సత్సంబంధాలను కలిగి ఉంటారు. పేరు ప్రఖ్యాతుల కోసం ధనాన్ని ఖర్చు చేయవలసి వస్తుంది. ప్రభుత్వ కాంట్రాక్టులకు ఫైనాన్స్ రంగం వారికి లాభాలతో కూడినటువంటి అభివృద్ధి ఉంటుంది. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. వస్త్రరంగం వారికి అన్నింట విజయం సూచిస్తుంది. చిత్ర పరిశ్రమ వారికి గతంలో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. ఆనందంగా ఉంటారు. కళాకారులకు అన్నింట విజయం కలుగుతుంది. పారిశ్రామిక రంగాల వారికి ప్రభుత్వ అనుమతులు లభిస్తాయి. ప్రభుత్వ రంగంలో ఉద్యోగం చేస్తున్న వారు అధికారుల సహాయ సహకారాలతో అనుకున్న ప్రదేశాలకు బదిలీ అవకాశం కలదు. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. స్త్రీలకు విజయం వరిస్తుంది. కుటుంబంలో తల్లిదండ్రులతోనూ అన్నదమ్ములతోనూ సంతోషంగా ఉంటారు. పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. విద్యార్థులు టెక్నికల్ రంగంలో రాణిస్తారు.
ఈ వారం మీరు లక్ష్మీ నృసింహ కరళంబ స్తోత్రం పఠించడం వల్ల మీకు కలిగేటువంటి ఇబ్బందులను అధిగమించవచ్చు. తదుపరి కర్కాటక రాశి. ఈ వారం కర్కాటక రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు స్వల్ప ధననష్టం సూచిస్తుంది. ఖాతాదారులతోనూ తోటి వారితోనూ వాదన ప్రతివాదనకు దూరంగా ఉండటం మంచిది. రిజిస్టర్ రంగం వారు క్రింది పని వారి నుండి ఇబ్బందులు ఎదుర్కొంటారు. నూతన వ్యక్తుల యొక్క సలహాలు పాటించడం వలన నష్టం జరుగుటకు అవకాశం కలదు. రాజకీయ నాయకులకు ప్రయాణాలు లాభిస్తాయి. ఈరోజు మీకు కలిగినటువంటి ఆచరణలు పెట్టడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి. చిత్ర పరిశ్రమ వారికి ధనాభివృద్ధి ఉంటుంది. నూతన పరిచయాల వలన ఉన్నత స్థితి లభిస్తుంది. కళాకారులకు మంచి అభివృద్ధి కనిపిస్తుంది. ప్రభుత్వ కాంట్రాక్టులకు అప్రయత్నంగా కొన్ని అవకాశాలు వస్తాయి. ఫైనాన్స్ రంగం వారికి వ్యాపారాలు సజావు సాగుతాయి. ఖాతాదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. వస్త్ర వ్యాపారస్తులకు నూతన ఒప్పందాలు కలిసి వస్తాయి. విదేశీ వ్యాపారం ముందు గట్టి పోటీ ఎదురవుతుంది. ఉద్యోగస్తులు సకాలంలో అన్ని పనులు పూర్తి చేస్తారు. అడ్మినిస్ట్రేషన్, సివిల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వారికి ఉద్యోగ ఉన్నతి సూచిస్తుంది. కుటుంబంలో జీవిత భాగస్వామికి అనుకూలంగా ఉంటుంది. దీర్ఘకాలిక రుణాలు తీర్చే ప్రయత్నం చేస్తారు. బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. ఈ వారం మీరు దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి సింహరాశి. ఈ వారం సింహరాశి వారికి వృత్తి వ్యాపారరీత్యా ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. అవి మీ యొక్క అభివృద్ధికి దోహదపడతాయి. సొంత నిర్ణయాల వలన మంచి ఫలితాలు పొందుతారు. ప్రముఖుల దగ్గర సత్సంబంధాల వలన వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. పారిశ్రామిక రంగాల వారికి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి అనుమతులు రాతపూర్వకంగా చేతికందుతాయి. రాజకీయ నాయకులు ఈ వారం నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారు. రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ రంగం వారు నూతన వెంచర్లకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. ఫైనాన్స్ రంగం వారికి తోటి వారితో గట్టి పోటీ ఎదురవుతుంది. చిత్ర పరిశ్రమ వారికి వృత్తిలో మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి. విదేశీ వ్యాపారస్తులు ఇతరులను నమ్మి పెట్టుబడులు పెట్టరాదు. ఉద్యోగస్తులకు ఉద్యోగపరంగా అనుకూలంగా ఉన్నప్పటికీ ప్రమోషన్ల విషయంలో తోటి వారితో గట్టి పోటీ ఎదురవుతుంది. స్త్రీలు సకాలంలో అన్ని పనులు పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూ ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. మార్కెటింగ్, సేల్స్ రంగాల వారికి ప్రయాణాలు లాభిస్తాయి. కుటుంబంలో బంధుమిత్రుల రాకతో అధిక ఖర్చులు ఉండగలవు. భార్యాభర్తల మధ్య ఆర్థిక విషయాల్లో అవగాహన లోపించుకు అవకాశం కలదు. విద్యార్థుల యొక్క ఉన్నత విద్యా ప్రయత్నాలు సఫలమవుతాయి. ఈ వారం మీరు గాయత్రి అమ్మవారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కన్యారాశి. ఈ వారం కన్యారాశి వారికి వృత్తి వ్యాపారం ముందు విలువైన కాంట్రాక్టులు లభిస్తాయి. వ్యాపార భాగస్వాముల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. రాజకీయ నాయకులు తోటి వారితో ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. శత్రుజయాన్ని పొందుతారు. రియల్ రంగం వారికి ఖాతాదారులతో ఉన్నటువంటి కోటి వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ఫైనాన్స్ రంగం వారికి మొండి బాకీలు వసూలవుతాయి. చిత్ర పరిశ్రమ వారికి కళాకారులకు ప్రయాణాలు లాభిస్తాయి. ప్రభుత్వం నుండి మంచి గుర్తింపు లభిస్తుంది. ప్రభుత్వ కాంట్రాక్టులకు, కన్స్ట్రక్షన్ రంగం వారికి అధికారులకు సహాయ సహకారాలతో అన్ని పనులు పూర్తవుతాయి. పారిశ్రామిక రంగాల వారికి తమ ఉత్పత్తులకు మంచి గుర్తింపు లభిస్తుంది. విదేశీ వ్యాపారం ముందు నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఉద్యోగస్తులు ఆఫీసులో కలిగేటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. స్త్రీలు మనీ సేవింగ్స్పై దృష్టిని సారిస్తారు. రక్షణ శాఖలో పనిచేస్తున్న వారికి ఉద్యోగ ఉన్నతి సూచిస్తుంది. కుటుంబంలో అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి వివాదాలు పరిష్కార మార్గ దిశగా వెళ్తాయి. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కంటి సమస్యలు ఉన్నవారు తగిన జాగ్రత్తలు పాటించాలి. విద్యార్థులు అకౌంట్స్ రంగంలో రాణిస్తారు. ఈ వారం మీరు దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి తులారాశి. ఈ వారం తులారాశి వారికి వృత్తి వ్యాపారం ముందు అన్ని ప్రణాళికలు సవ్యంగా సాగుతాయి. ఆర్థికంగా ఉత్తమ ఫలితాలు పొందుతారు. ఫైనాన్స్ రంగం వారికి స్థిరాస్తులపై చేసేటువంటి రుణ ప్రయత్నాలు చేతికి అందుతాయి. మిత్రుల యొక్క సహాయ సహకారాలతో వ్యాపారాన్ని విస్తరింపజేసే ఆలోచన చేస్తారు. చిత్ర పరిశ్రమ వారు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగం వారికి క్రయ విక్రయములు లాభసాటిగా ఉన్నప్పటికీ రిజిస్ట్రేషన్ విషయంలో ఈ వారం జాగ్రత్తగా మసులుకోవాలి. డాక్యుమెంట్స్ సరిగా చూసుకోవాలి. రాజకీయ నాయకులకు ప్రయాణాలు కొంత అలసత్వాన్ని కలిగించవచ్చు. వస్త్ర వ్యాపారస్తులు కొన్ని తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల లాభాలు తగ్గుతాయి. విదేశీ వ్యాపారం ముందు అనుకున్నటువంటి ఫలితాలు పొందుతారు. ఉద్యోగస్తులు మీకు తెలివితేటలతో మీకు ఎదురైనటువంటి జటిలమైన సమస్యలను పరిష్కరిస్తారు. నూతన విషయాలు తెలుసుకుంటారు. స్త్రీలకు ప్రమోషన్ లభించే అవకాశం కలదు. ఈ వారం కుటుంబంలో పని ఒత్తిడి కారణంగా జీవిత భాగస్వామి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు. తగిన జాగ్రత్తలు అవసరం అవుతాయి. విద్యార్థులకు ఉన్నత విద్యా అవకాశాలు వస్తాయి. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో శ్వాసకోశ ఇబ్బందులు ఉన్నవారు వైద్యుల యొక్క సలహాలు పాటించడం మంచిది. ఈ వారం మీరు సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. ఈ వారం వృశ్చిక రాశి వారికి వృత్తి వ్యాపారంలో మంచి అభివృద్ధి ఉన్నప్పటికీ మీకు కలిగినటువంటి ఆలోచనలో నిలకడ లేకపోవడం వలన వచ్చినటువంటి అవకాశాలు చేజారిపోతాయి. వస్త్ర వ్యాపారస్తులకు, కన్స్ట్రక్షన్ రంగం వారికి అన్నింటి విజయం సూచిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి ప్రతి విషయంలోనూ ఆలోచించి అడుగు వేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ కాంట్రాక్టులకు లైసెన్సులు దరఖాస్తు చేసుకోవడానికి మంచి సమయంగా చెప్పుకోవాలి. రాజకీయ నాయకులకు పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. చిత్ర పరిశ్రమ వారికి
కళ రంగం వారికి ఆర్థికంగా మంచి స్థితి లభిస్తుంది. వైద్య ఉపాధ్యాయ వృత్తులు ఉన్న వారికి ప్రభుత్వం నుండి మంచి గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగస్తుల యొక్క ప్రణాళికలు అన్నీ సవ్యంగా సాగుతాయి. బ్యాంకింగ్ రంగంలో ఉన్న వారికి ఉన్నత ఉద్యోగం లభించే అవకాశం లేదు. స్త్రీలకు అన్నింటి విజయం సూచిస్తుంది. కుటుంబంలో బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. తండ్రితో ఉన్నటువంటి పిత్రాజిత కోట్యహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కీలక సమస్యలు ఉన్నవారు తగిన జాగ్రత్తలు పాటించాలి. ఈ వారం మీరు సంకటనాశన గణేశ స్తోత్రాన్ని పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి ధనురాశి. ఈ వారం ధనురాశి వారికి వృత్తి వ్యాపారం ముందు మంచి అభివృద్ధి ఉంటుంది. నూతన ఒప్పందాలు పెట్టుబడులు కలిసి వస్తాయి. సొంత నిర్ణయాల వలన మంచి ఫలితాలు పొందుతారు. రియల్ ఎస్టేట్ రంగం వారికి ప్రయాణాలు లాభిస్తాయి. నూతన విషయాలు తెలుసుకుంటారు. రాజకీయ రంగం వారు పంతాలకు పోవడం వలన అనుకోని ఇబ్బందులు కొని తెచ్చుకుంటారు. వస్త్ర వ్యాపారస్తులకు మొండి బాకీలు వసూలు చేయడం కష్టతరం అవుతుంది. ప్రభుత్వ కాంట్రాక్టులకు అధికారుల మెప్పు కోసం ధనాన్ని ఖర్చు చేయవలసి వస్తుంది. కన్స్ట్రక్షన్ రంగం వారికి అన్ని విధాలుగా ఉత్తమ ఫలితాలు సూచిస్తున్నాయి. విదేశీ వ్యాపారం ముందు ధనయోగాలు సూచిస్తున్నాయి. ఫైనాన్స్, బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తున్న వారికి ఉద్యోగ ఉన్నతి కలుగుటకు అవకాశం లేదు. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. స్త్రీలు నూతన బాధ్యతలు స్వీకరిస్తారు. కుటుంబంలో ఆనందంగా ఉంటారు. బంధుమిత్రులతో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. తల్లిదండ్రుల యొక్క సలహాలు, సూచనలు మీకు మేలు కలిగిస్తాయి. సంతానం యొక్క వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఈ వారం మీరు మహాలక్ష్మి అష్టకం పఠించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మకర రాశి. ఈ వారం మకర రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు కొన్ని వ్యాపార ప్రణాళికలు తారుమారైనప్పటికీ ఆర్థికంగా అనుకున్నటువంటి లక్ష్యాలను చేరుకుంటారు. ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్ రంగం ముందు అనుకూలత ఏర్పడుతుంది. వస్త్ర వ్యాపారస్తులు వ్యాపార విస్తరణ దిశగా పెట్టుబడులు కొనసాగిస్తారు. రియల్ ఎస్టేట్ రంగం వారికి క్రయ విక్రయములు కొంత చికాకును కలిగించవచ్చు. రాజకీయ రంగం వారి యొక్క ఆలోచనలో మంచి అభివృద్ధి ఉంటుంది. ఫైనాన్స్ రంగం వారికి, పారిశ్రామిక రంగాల వారికి పని ఒత్తిడి ఎక్కువగా ఉండడానికి అవకాశం కలదు. చిత్ర పరిశ్రమ వారికి ఇతరుల యొక్క సహాయ సహకారాలతో అన్ని పనులు పూర్తవుతాయి. ప్రభుత్వ రంగంలో ఉద్యోగం చేస్తున్న వారికి ధనయోగాలు కలుగుతాయి. సాంకేతిక రంగంలో ఉద్యోగం చేస్తున్న వారికి విదేశీ ప్రాజెక్టులు కలిసి వస్తాయి. కుటుంబంలో జీత భాగస్వామికి వృత్తి వ్యాపారం ముందు మంచి అభివృద్ధి ఉంటుంది. నూతన గృహ కొనుగోలు ప్రయత్నాలు సఫలమవుతాయి. దీర్ఘకాలిక రుణాలు తీర్చే ప్రయత్నం చేస్తారు. ఈ వారం మకర రాశి వారు లలిత అమ్మవారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కుంభరాశి. ఈ వారం కుంభరాశి వారికి వృత్తి వ్యాపారం ముందు కోర్టు వ్యవహారాల్లో విజయం లభిస్తుంది. వివాదాలు పరిష్కారం అవుతాయి. ధనయోగాలు కలుగుతాయి. రాజకీయ రంగం వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. ఈ వారం మీకు కలిగినటువంటి ఆలోచనలు ఆచరణ పెట్టడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. రియల్ ఎస్టేట్ రంగం వారికి స్థల క్రయ విక్రయములు లాభసాటిగా ఉంటాయి. నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఫైనాన్స్ రంగం వారికి వ్యాపారరీత్యా ప్రయాణాలు లాభిస్తాయి. విదేశీ వ్యాపారం ముందు ఆశించిన ఫలితాలు కలుగుతాయి. ప్రభుత్వ కాంట్రాక్టులకు అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. పారిశ్రామిక రంగాల వారు పరిజ్ఞానం పెంపొందించుకునేందుకు దూర ప్రయాణాలు చేస్తారు. కన్స్ట్రక్షన్ రంగం వారికి నూతన ప్రణాళికలు కలిసి వస్తాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఉన్నత స్థితి లభిస్తుంది. స్త్రీలు నూతన అవకాశాలు అందిపుచ్చుకుంటారు. వైద్య వృత్తులు ఉన్న వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. కుటుంబంలో జీవిత భాగస్వామికి సుఫలితాలు చోటు చేసుకుంటాయి. బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. విద్యార్థులు మంచి ఫలితాలు పొందుతారు. ఈ వారం మీరు నవగ్రహ పీఠాహార స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. చివరిగా మీన రాశి. ఈ వారం మీన రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు ఖర్చులు అధికంగా ఉండగలవు. శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఫైనాన్స్ రంగం వారికి ప్రణాళికలు తారుమారే అవకాశం కలదు. వస్త్ర వ్యాపారస్తులు మతిమరుపు వలన కీలకమైన నిర్ణయాలు తీసుకోలేరు. రియల్ ఎస్టేట్ రంగం వారు పంతాలకు పోయి పెట్టుబడులు పెట్టడం వలన ధననష్టం చవిచూడాల్సి వస్తుంది. రాజకీయ నాయకులు ప్రతి విషయంలోనూ ఆలోచించి అడుగు వేయటం వలన అనుకున్న ఫలితాలు పొందుతారు. కళాకారులకు, చిత్ర పరిశ్రమ వారికి ఆలోచన విధానంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ప్రభుత్వ కాంట్రాక్టులకు, కన్స్ట్రక్షన్ రంగం వారికి నూతన పరిచయాలు కొంతవరకు సహకరిస్తాయి. విదేశీ వ్యాపారం ముందు పెట్టుబడులు లాభిస్తాయి. ఉద్యోగస్తులు సహోద్యోగుల సహాయ సహకారాలతో అన్ని పనులు పూర్తి చేస్తారు. స్త్రీలు రీసెర్చ్ రంగంలో ఉన్న వారికి ఉత్తమ స్థితి లభిస్తుంది. కుటుంబంలో పిత్రాజిత కోర్టు వ్యవహారాల్లో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. దంపతుల మధ్య అన్యోన్యత బాగుంటుంది. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో పెరాలసిస్తో బాధపడుతున్న వారు తగిన జాగ్రత్తలు పాటించాలి. ఈ వారం మీరు చంద్రగ్రహ స్తోత్రం పఠించడం వల్ల మీకు కలిగేటువంటి ఇబ్బందులు అధిగమించవచ్చు. తదుపరి అంశం సమస్య పరిష్కారం. సమస్య పరిష్కారంలో మొట్టమొదటి కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. జయగురత, నమస్కారం అండి. నమస్తే స్వామి. నమస్కారం. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలి? నా పేరు సతీష్ స్వామి. సతీష్ గారు, ఓకే. నా గురించి పుట్టిన తేదీలు ఇవ్వండి సతీష్ గారు. 1975 12 నెల 25వ తేదీ. 25/12/1975. టైం అండి? మధ్యాహ్నం 12:30 స్వామి. 12:30. ఎక్కడ పుట్టారు? నందికట్కూరేనా? కర్నూలు స్వామి. సతీష్ గారు ఉత్తరా నక్షత్రం 3వ పాదంలో పుట్టారండి.
స్వామి. రాశి కన్యా రాశి అవుతుంది, లగ్నం మీన లగ్నం అంటారు. ఆయా. మీన లగ్నానికి ప్రస్తుతం నడుస్తుంది గురు మహాదశ. గురువు చాలా బలంగా ఉన్నారు. అయితే మనకి ఫలితాలు ఎందుకు రావడం లేదు ఎక్కువగా అంటే, మీ జాతకంలో శని యొక్క ప్రభావం వలన రాహు రవి, శని రాహు రవి వలన మీకు యోగాలు తక్కువగా అవుతాయి. ఎందువల్ల కలిసి రాకపోవడము, ప్రణాళికలను తారుమారు అవటము, బంధుమిత్రుల యొక్క సహాయ సహకారం లోపించడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల మీరు శని రవి రాహు నవగ్రహ శ్లోకాలు రోజు పఠించండి, దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించండి. మీ డౌట్ ఏంటి చెప్పండి సతీష్ గారు. నాది కుంభరాశి అంటారు కదా స్వామి, సతీష్ అంటే. కాదు, సతీష్ అని పేరు ప్రకారం వెళ్తారు. టైం ఉన్నప్పుడు కరెక్ట్ ఏమవుతుందంటే టైం ప్రకారం వచ్చేది. నామ నక్షత్రం వల్ల ఫలితాలు ఏమి ఉండవు, అదేదో చెప్పుకోవడానికి అంతే. ఏది లేదు కాబట్టి కాలక్షేపానికి చెప్పుకుంటారు కదా. నామ నక్షత్రం వల్ల వచ్చేది ఫలితాలు ఉండవు. అదమైన టైము, డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటేనే సరైన పేరు. ఓకే, అది అందుకని మీరు ఉత్తరా నక్షత్రం, కన్యా రాశి, మీన లగ్నం అంటారు. మంచిదయ్యా. ఓకే అండి, మంచిదండి, శుభం. సమస్య పరిష్కారంలో ఇంకొక కలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత నమస్కారం అండి. నమస్కారం అండి. అమ్మ, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? యాదగిరిగుట్ట నుంచి మాట్లాడుతున్నామండి. మా అమ్మాయి గురించి తెలుసుకోవాలి. పాప పేరు, పుట్టిన తేదీ ఇవ్వండి. పాప పేరు గోలి సౌజన్య అండి. సౌజన్య. పుట్టిన తేదీ 2003 అక్టోబర్ 9 సాయంత్రం 4:05 అక్టోబర్ 9, 2003 సాయంత్రం 4:05 5 ఎక్కడ పుట్టిందండి? పాత గాంధీ అండి, గాంధీ హాస్పిటల్లో. చూడమ్మా, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీ అమ్మాయి సౌజన్య ఉత్తరాభాద్ర నక్షత్రం 3వ పాదంలో పుట్టిందండి. కుంభలగ్నం అంటారు, రాశి మీనరాశి. ఓకే, పాప జాతకరీత్యా బుధుడు, శుక్రుడు, గురుడు వీళ్ళందరూ బలంగా ఉన్నారు. మంచి యోగా జాతకంగా చెప్పుకోవచ్చు. గట్టిగా రాయిస్తే గవర్నమెంట్ జాబ్స్ కూడా వస్తాయి ఈ అమ్మాయికి. అయితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, పాపకి రవి శని చంద్రుల యొక్క నవగ్రహ శ్లోకాలు రోజు పఠించాలి అమ్మాయి. మీ డబ్బు దాని ప్రకారం జపాలు తప్పనిసరిగా చేయించింది. ఆడపిల్ల కదా, అన్ని విధాలుగా కంపల్సరీ శని, కేతు, రవి, చంద్రులకి తప్పనిసరిగా జపాలు చేయించండి. మీ డౌట్ ఏం చెప్పండి. జాబ్ కోసము, మ్యారేజ్ కోసం. జాబ్ ఫస్ట్ జాబ్ ఏం చదువుకుంది పాప? ఇప్పుడు BBA సెకండ్ ఇయర్ కంటిన్యూ చేస్తుందండి. ఎక్కడ చేస్తుందమ్మా? భువనగిరిలో అండి. భువనగిరిలో చేస్తుంది. ఓకే, చదువు కానీ చదివాక జాబ్ వచ్చాక చేయండి మీరు. ఓకే, అంటే మ్యారేజ్ ఇట్లా కలిసి వస్తుందా అండి? అలా మ్యారేజ్ అయితే కలిసి వస్తుంది, మ్యారేజ్ అయితే నష్టం ఉంటుందని శాస్త్రం ఎక్కడ ఉండదమ్మా. ఇదే చెప్తా ఉంటారు అందరు. కానీ ఈ అమ్మాయికి మంచి భవిష్యత్తు, గవర్నమెంట్ జాబ్ యోగాలని బాగా చదివించండి. చిన్నపిల్ల కదా, పెళ్లి తర్వాత మ్యారేజ్ చేద్దామని అనుకుంటున్నామండి. ఎందుకని అట్లాగా? బాధ్యత అయిపోద్ది, వదిలిచ్చేసుకోవచ్చానా? మ్యాచెస్ వస్తున్నాయండి. వస్తాయమ్మా. ఇప్పుడు ఏముంది, నువ్వు 23 చిన్న అమ్మాయి పెళ్ళి అవుతుంది, రేపు పిల్లలు అవుతారు, పక్కకు పడేస్తారు అంతే. ఈ రోజుల్లో ఏంటంటే తన కాళ్ళ మీద తను నిలబడకుండా ఆడపిల్లకి పెళ్లి చేయకూడదు ఈ రోజుల్లో. ఎందుకంటే రోజులు బాగా అర్థమైందా? ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాల తర్వాత ఎలా ఉంటున్నారో కూడా తెలియట్లేదు ఎవరికి కూడా. అది అందుకనే తనంతా తను నిలబడే కాళ్ళ మీద జాబ్ చేసుకున్న తర్వాత పెళ్లి చేయండి. అది నా యొక్క ఉద్దేశం. లేదు అంటే పెళ్లి చేయడానికి జాతకాలు అక్కడ అయిపోతే ఏజ్లో పెళ్లి చేసుకోవడానికి ఏముంది. ఓకే, కట్నం తీసుకోవడానికి రెడీగా ఉంటాడు ఒకడు, ఏదో జరిగిపోద్ది అంతే, ఏం కాదు. ఓకే, బాగా చదివించండి, అమ్మాయి గవర్నమెంట్ జాబ్ వస్తుంది. ఓకే, BBA అయిపోయాక లా చదివించండి అమ్మాయిని, బాగా చదివించండి. అమ్మాయి జాతకంలో మంచి రాజయోగాలు ఉన్నాయి. కుంభలగ్నానికి కుజుడు వర్గోత్తమ స్థితి, శుక్రుడు స్వక్షేత్రము, బుధుడు స్వక్షేత్రము, గురుడు చాలా బలంగా ఉన్నారు. అన్ని మంచి రాజయోగాలు ఉన్నాయి. రాజయోగం ఉన్నప్పుడు మనం గట్టిగా చేయాలి, ఆ అమ్మాయి డెఫినెట్గా సక్సెస్ అయింది. ఓకే, మిగిలింది మీ ఇష్టం. ఓకే అమ్మా, ఓకే అండి, చదివించండి, మంచిది, శుభం. సమస్య పరిష్కారంలో ఇంకొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదు. జయగురత నమస్కారం అండి. నమస్తే సార్. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? నా పేరు లీలాఫణి అండి, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? నేను నా గురించే తెలుసుకున్నాను. పుట్టిన తేదీలు చెప్పండి సార్. 16/9/1992 అండి. 1992, 16 సెప్టెంబర్ 1992 బుధవారం అవుతుంది. టైం అండి 9:30 అండి PM. 21:30. ఎక్కడ పుట్టారు ఫణి గారు? మచిలీపట్నం అండి. చూడండి లీలా ఫణి గారు, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీరు వృషభ లగ్నంలో పుట్టారు, భరణి నక్షత్రం 3వ పాదం అంటారు. ఓకేనండి. మేషరాశి తెలుసండి మీకు ముందుగానే అన్ని? లేదండి. ప్రతి ఒక్కరు ఇప్పుడు ఏ కాలేజ్ చదువుకున్నావు, ఏ ఊరు అంటే చెప్తారు కదా, మచిలీపట్నం హిందూ కాలేజ్, ఏదో గుంటూరు, ఇది చెప్తారు కదా. అవునండి. అలానే మనకి కర్మలకి ఫస్ట్ మనకి నక్షత్రం తెలియాలి. నక్షత్రం అంటే మీరు పుట్టినప్పుడు చంద్రుడు ఉన్న స్థితి నక్షత్రం సూచిస్తుంది. తర్వాత రాశి మేషరాశి అవుతుంది. తర్వాత అన్నిటికన్నా ప్రధానమైనది లగ్నం అండి. ఓకే,
ఈ లగ్నం ఆధారంగా మనకి ఫలితాలు వస్తాయి. మీ జాతకరీత్యా ఏంటంటే శని స్వక్షేత్ర స్థితి, బుధ స్వక్షేత్ర స్థితి, రవి బలంగా ఉన్నారు, లగ్న వర్గోత్తం, ఇవన్నీ బ్రహ్మాండమైన రాజయోగాలు. మీరు ఒక చార్టెడ్ అకౌంటెంట్ కానీ ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్ కానీ అవ్వాలి, లేదా ఎలక్ట్రానిక్స్ రంగంలో నిష్ణాతులై గొప్పగా ఉండాలి అని మీ జాతకం చూపిస్తుంది. అయితే మనకి ఇబ్బంది ఎక్కడి నుంచి వస్తుందంటే మీ జాతకంలో పుట్టినప్పటి నుంచి కూడా నడిచే దశలు మనకి అంత అనుకూలంగా లేవు. 2005 నుండి మనకి నడిచే దశలు అంత అనుకూలంగా ఉన్నాయి కాదు. ఓకే, తర్వాత 2015 నుంచి 22 వరకు అగ్రెషను మనం అన్నీ నాకు వచ్చినటువంటి భావన వల్ల మీకు ఐఐటీస్ లాంటివి మిస్ అవుతాయి, చార్టెడ్ అకౌంటెంట్లు మిస్ అవుతూ ఉంటాయి. తర్వాత 2022 నుంచి కొద్దిగా ఇబ్బందికరమైన పీరియడ్. అందువల్ల మీరు ఏం చేయాలంటే గురు, కుజ, చంద్ర, రాహు శ్లోకాలు పఠిస్తూ దుర్గమ్మ వారిని ఆరాధించాలి. ఆరాధించడం వల్ల మీకు మంచి ఫలితాలు వస్తాయి. ఎందుకంటే కుటుంబం మీద, ధనం మీద, వృత్తిలో కూడా ఇబ్బందులు పెడతా ఉంటాయి. ఇప్పుడు మీ డౌట్ అని చెప్పండి లీలాఫణి గారు. మాకు పిల్లల కోసం చూస్తున్నాం సార్, దానికోసం అని. ఓకే అండి, ఎక్కడ ఇబ్బంది? మీ దాంట్లో కౌంట్ మొటిలిటీ అని ప్రాబ్లం ఉన్నారు, ఎందుకంటే శుక్రుడు బలహీనంగా ఉన్నారు. మీ మిసెస్ గారి జాతకం ఉందా? అంటే మా మిస్సెస్ టైం కరెక్ట్ గా ఐడియా లేదండి, అప్రాక్సిమేట్లీ కూడా తెలియదు. ఓకే, అంటే ఎలా అంటే 21/7/1996 అండి, మార్నింగ్ అరౌండ్ 8 to 10. ఒక నిమిషం చెక్ చేద్దాం. మీ జాతకరీత్యా ఏంటంటే మనకి కుజ, రాహు, గురుల వలన సంతానం బలహీనంగా ఉంది. అయిపోతుందండి, పెద్ద ఇష్యూ ఏం కాదు. ఈరోజు కాల్ చేస్తారు కదా దివ్య జ్యోతిష్యానికి, పక్కా అయిపోద్ది. చెప్పండి మీ మిసెస్ గారి డీటెయిల్స్ చెప్పండి. 21/7/1996 అండి. జనరల్గా చూద్దామండి, ఎక్కడ పుట్టారు ఈవిడ? ఏలూరు అండి. అంటే ఆ రోజు స్థితి మనం తెలుసుకుందాం, ఎందుకంటే పూర్తి టైం లేదు కాబట్టి మెడికల్ జ్యోతిర్వైద్యం కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎంఐ జాతకంలో చంద్రరాహులు కలిశారండి. చంద్రరాహులు కలయిక కొంత సహజంగా ఆడపిల్లకి వచ్చేటువంటి ఎగ్ సైజ్ సరిగా లేకపోవడము, కొద్దిగా ఇలాంటి ఇబ్బందులు పడతారు. చంద్రుడి పైన కుజు దృష్టి, రాహు పైన కుజు దృష్టి, శని యొక్క దృష్టిల వల్ల కొంత టెన్షన్ అనేది ఉంటుంది. ఎంఐ జాతకంలో 2024 జనవరి నుంచి సంతాన యోగాలు మొదలయ్యాయి. ఇప్పుడు 2024 జనవరి నుండి. కానీ బుధుడు బలహీనంగా ఉండటం వల్ల వైటమిన్ డి డెఫిషియన్సీ, థైరాయిడ్ ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఎక్కువగా ప్రెషర్ పడుతుంది. ప్రెషర్ ఉండటం వల్ల, స్ట్రెస్ తీసుకోవడం వల్ల పిల్లలు కలగట్లేదు ఈ రోజుల్లో. తెలుసా, ఈ మధ్య నేను కేసు చూస్తున్నాను, ఆ అమ్మాయికి అన్ని నార్మల్ ఉంటాయి, అబ్బాయికి అన్ని నార్మల్ ఉంటున్నాయి. ఓకే, కానీ బికాస్ ఆఫ్ స్ట్రెస్, జాబ్ స్ట్రెస్, ఫైనాన్షియల్ స్ట్రెస్, లేకపోతే ఇల్లు కొనుక్కోవాలి, లేకపోతే ఏదో రకంగా అమెరికా వీసా పడలేదు, H1B పికప్ అయింది, అవ్వలేదు, ఈ స్ట్రెస్తో కూడా పిల్లలు కలగట్లేదు. స్ట్రెస్ వల్ల మనకి ఇబ్బందులు వస్తాయి. అంటే దీనికోసమనే ఇంకా తను ఏమి చేయకుండా ఇంట్లోనే ఉంటుందండి. లేదండి, అంతా అయిపోతుంది. నేను చెప్పిన శ్లోకాలు చేసుకోండి మీరు. మీకు కుజ, గురు, రాహులు. మీ మిసెస్ గారు శని, చంద్ర, బుధుడు. ఓకే, ఇది చేయండి. ఫస్ట్ శ్లోకాలు చేయండి సార్, సిస్టమ్ క్లీన్ అవ్వాలి కదా మనంతా. జపాలు చేయించండి. విత్ ఇన్ నో టైం కన్ఫర్మ్ అవుతుంది ప్రెగ్నెన్సీ. ఒకసారి వచ్చి ఏమన్నా మిస్క్యారేజ్ అవడం అలా జరిగాయా? అవునండి. ఓకే, డాక్టర్స్ ఏమంటున్నారండి? ప్రాబ్లం ఏమంటున్నారు? ప్రాబ్లం ఏమీ లేదండి, ఇంకా అది జస్ట్ మెడిసిన్ వాడటం, ప్రాబ్లం అయితే ఏమీ లేదు. మంచిది, ఏం మనం చెప్పించేయండి, అయిపోతుంది. ఒకసారి గాన్గాపూర్ వెళ్ళరండి సార్. గాన్గాపూర్ తెలుసా, విన్నారా ఎప్పుడన్నా? విన్నాను సార్, ఎప్పుడు వెళ్ళలేదు కానీ. ఒకసారి వెళ్ళండి, ఇక్కడ నుంచి 275 కిలోమీటర్స్లో ఉంటుంది. విడి రోజులు వెళ్ళండి, పౌర్ణమికి వెళ్తే రష్ ఎక్కువ ఉంటుంది. నదిలో దిగి స్నానాలు చేసి అలాంటి పాడు చేసుకోవద్దు, ఆరోగ్యం పాడు చేయొద్దు, నదిని పాడు చేయొద్దు. వెళ్ళి స్వామివారి పేరు చెప్పి సంగం నీళ్ళు చల్లుకోండి. అక్కడ ఔదుంబ వృక్షం చుట్టూ ప్రదక్షిణ చేయండి 108. ఓకే, అక్కడ స్వామివారు సూక్ష్మ రూపంలో ఉంటారు. మీరు ఏదైతే అనుకుంటున్నారో సంతానం కలిగితే నేను దత్త అని పేరు యాడ్ చేసుకోండి. అర్థమైందా? పిల్లలు పుట్టిన తర్వాత చాలా మంది ఫస్ట్ నాకు ప్రామిస్ చేస్తారు, తర్వాత ఫ్యాషన్గా అని చెప్పి మార్చేసుకుంటారు. అర్థమైందా? అందుకని మొక్కోండి కొద్దిగా. అమ్మాయి పుడితే అనగా అనేది యాడ్ చేసుకుంటామని, అబ్బాయి పుడితే దత్త అని యాడ్ చేయండి. ఏదో ఒకటి, విష్ణు దత్త అని, దేవి అనగా అని ఇట్లా అనుకోండి. మీకు 45 డేస్లో కన్ఫర్మ్ అయింది. మీరు నాకు రిటర్న్ కాల్ చేస్తారు జెమినీ టీవీకి. ఓకే, శ్లోకాలు చేయండి, నేను చెప్పింది ఫాలో అవ్వండి. ఒక నైట్ నిద్ర చేయాలి అక్కడ. మళ్ళీ అక్కడ ఎవరు నమ్మద్దు, మాకు తెలిసిన వాళ్ళు వెళ్తున్నారు కదా వెళ్ళదు. మీరు ఎంతటా మీరు ఎక్స్ప్లోర్ చేయండి అక్కడికి వెళ్ళి. అర్థమైందా? ఓకే, అమావాస్య పౌర్ణమి రోజు వెళ్ళకండి, రష్ ఎక్కువగా ఉంటుంది, మనకి ఫలితాలు ఇంకేం డౌట్స్? నాది పర్సనల్ ఎలా ఉంటుంది? నీ జాతకం అంతా చాలా బాగుంది బాబు. మీ జాతకం, మీరేం చదువుకున్నారు? నేను సివిల్ అండి. సివిల్ ఇంజనీర్. ఓకే, గవర్నమెంట్ జాబ్స్ ట్రై చేయలేదా? లేదండి, కన్స్ట్రక్షన్ గవర్నమెంట్ జాబ్ ట్రై చేయాలి. ఓకే, సార్ యోగం అయితే ఉంది, సరే వదిలేసేయండి. కానీ మీ యొక్క జాబ్ కానీ జాతకం అంతా మంచి జాతకము. అయితే గురు, రాహు, కుజుల వల్ల ఇంతవరకు కలిసి రాలే మీకు. ఇంతవరకు మీరు ఎంత కష్టపడ్డా మీకు కలిసి రాకపోవడానికి కారణం ఈ 3 గ్రహాలు. ఇవి నాన్నగారికి కూడా మీ జాతకరీత్యా తండ్రి ద్వారా, తాతల ద్వారా బోల్డ్ ఆస్తులు రావాలి, కానీ ఏం లేదు. మీరు కష్టపడి సంపాదించుకోవడం ఇప్పుడు అంతా ఈ కాంబినేషన్ వల్ల మనకు అన్ని తారుమారయ్యాయి. అర్థమైందా? ఇప్పుడైనా మించిపోయిందా లేదు, కరెక్ట్ చేయండి, అన్ని క్లియర్ అయిపోతాయి. ఓకే, 25 మే తర్వాత అండి మీ హెల్త్
బాగా లావ్ అయిపోతారు, ఒబీజ్ అవుతారు, ఒకటి కేర్ తీసుకోండి. తర్వాత హెల్త్లో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, స్కిన్ అలర్జీస్ రావడానికి అవకాశం ఉంటుంది 25 మే తర్వాత. ఓకే, అలాగే జాబ్లో కొంత ప్రెషర్ ఉంటుంది. వీటన్నిటికి రెమెడీ దత్తాత్రేయ స్వామి దర్శనం, నేను చెప్పిన శ్లోకాలు చదువుకోవటం. ఓకే, బండి మీద వెళ్తారా, కార్లో వెళ్తుంటారు ఎక్కువ మీరు? ఎలాగా? నేను రెండు యూస్ చేస్తాను, అంటే ఎక్కువ 2 వీలర్ యూస్ చేస్తాను, తక్కువ కార్ యూస్ చేస్తాను. ఎందుకంటే అండి 2 వీలరు హెల్మెట్ మస్ట్ అండి. ఇప్పుడు మా ఆవిడ కూరగాయలు తెమ్మంది అని మీరు అలా వెళ్ళకండి, హెల్మెట్ మస్ట్. ఎందుకంటే ఇప్పుడు నడిచే దశ మనకి కొంత ఇబ్బంది పెట్టేటువంటిది. అందువల్ల నేను చెప్పే శ్లోకాలు చేసుకుంటే దత్తాత్రేయ స్వామి దర్శించడం వల్ల మంచి జరుగుతుంది. ఓకే ఓకే సార్, ఓకే మంచిదండి. ఇంకేం డౌట్స్ ఉన్నాయా? ఇంకేమి లేదు. ఒకసారి మీ దగ్గర పర్సనల్గా కావాలంటే ఎలా సార్? అది పర్సనల్గా వచ్చేది నేను ఇదే చెప్తాను. ఒకటి, నేను ప్రతి నెల మూలా నక్షత్రం నాడు సరస్వతి హోమం చేస్తామండి, లోక కళ్యాణార్థం. ఓకే, ఆ రోజు అందరూ నన్ను కలవచ్చు. మేము ఉండేది సైనిక్పూరి. మీరు వచ్చారనుకోండి, మీరు వచ్చిన తర్వాత 1000 రూపాయలు కట్టి ఇలాంటిది ఉండదు అక్కడ. ఏంటంటే ఇప్పుడు 184 సరస్వతి హోమాలు అయ్యాయి. ఎవరు వచ్చినా ఆ రోజు అభిషేకం కూడా మేము ఒక పైసా తీసుకోం. అర్థమైందా? ఇప్పుడు 15 ఏళ్ళ నుంచి అదే పని చేస్తున్నాం. రండి, కలవండి, నేను ఉంటాను, పక్కా ఉంటాను అక్కడ. ఆ రోజు జాతక విశ్లేషణ కాదండి, జాతకం చెప్పేసా కదా, వచ్చి కలవండి. మీరు ఒక 5-6 నెలలు రండి, మీకు అంత మంచి అవుతుంది. ఓకే అండి, మంచిదండి. సో వ్యూస్తూ సమస్య పరిష్కారంలో ఇంకో కాలం లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత, నమస్కారం అండి. నమస్తే గురుగారు. అమ్మా చెప్పండి అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. పుట్టిన తేదీ వివరాలు చెప్పండి అమ్మా. పుట్టిన తేదీ June 15, 1997 గురుగారు. 15 జూన్ 1997 సాయంత్రం 6:30కి గురుగారు. 6:30. ఎక్కడ? పులివెందులోనే పుట్టారా? పులివెందులోనే. చూడమ్మా, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం చిత్తా నక్షత్రం 1వ పాదంలో పుట్టారు. మీది వచ్చేసి కన్యా రాశి అవుతుంది. లగ్నం వృశ్చిక లగ్నం అండి. ఓకే, ఈ వృశ్చిక లగ్నం పుట్టిన వాళ్ళకి ప్రస్తుతం గురు మహర్దశ నడుస్తుంది. గురుడు చాలా బలంగా ఉన్నారు. గురుడు యొక్క స్థితి వల్ల మంచి విద్య, ఉన్నత స్థితి, పేరు ప్రఖ్యాతులు వస్తాయి. ఓకే, కుజుడు కూడా మంచి స్థితిలో ఉన్నారు. అందువల్ల ఏమాత్రం అవకాశం ఉన్నా గవర్నమెంట్ జాబ్కి అవకాశం ఉంటే రాసుకోండి. అయితే జాతకరీత్యా రవి బుధ శుక్రుల వలన మీకు చేసిన పనికి గుర్తింపు రాకపోవడం, ఇంట్లో వాళ్ళు కనుక సంబంధాలు చూస్తుంటే మంచి సంబంధం రాకపోవడానికి కారణం ఇవవుతుంటాయి. మీరు చేసిన పనికి సరైన గుర్తింపు రాకపోవడానికి రవి బుధ శుక్రులు కారణం అవుతారు. కాబట్టి రవి బుధ శుక్రుల యొక్క శ్లోకాలు రోజు చదువుకుంటూ జపాలు తప్పనిసరిగా చేయించండి. లక్ష్మీనరసింహ స్వామికి కళ్యాణం చేయించండి. ఇప్పుడు మీ డౌట్ ఏం చెప్పండి? అసలు సరైన సంబంధాలు రావట్లేదు గురుగారు. అసలు ఏంటి మీ ప్రాబ్లం ఏంటి? మీరేం చదువుకున్నారు, ఏం చేస్తుంటారు? నేను బీటెక్ చదువుకున్నాను గురుగారు, సాఫ్ట్వేర్ చేస్తున్నాను. ఎక్కడమ్మా? హైదరాబాద్, బెంగళూరా? బెంగళూరు గురుగారు. ఓకే ఓకే, మీకు ఎక్కడ ఇబ్బందులు వస్తున్నాయి సరైన సంబంధాలు అంటే? అంటే మాకు తగ్గట్టు లైక్ అంటే చదువు సేమ్ ఉండి మంచిగా మేము అనుకున్నట్టు రావట్లేదు గురుగారు అసలు సంబంధాలు. ఓకే ఓకే, నేను చెప్పిన చేయండి, అవుతుంది. మీకు అదే అన్నాను కదా, బుధ రవి శుక్రుల వల్ల సంబంధాలు కరెక్ట్గా రావు. అయితే ఇవి నేను చెప్పిన పరిహారాలు చేసుకుంటే మీకు మార్పు వస్తుంది, తొందరగా పెళ్ళి అయిపోతుంది, జూన్లో పెళ్ళి అయిపోతుంది. ఓకే, ఆరోగ్యం కూడా కొంచెం, ఆరోగ్యం హార్మోన్ ఇష్యూస్ ప్రతి స్త్రీకి ఉన్నట్టు ఉంటాయి. ఒకటి తర్వాత బ్యాక్ పెయిన్, మైగ్రేన్ లాంటివి కూడా ఉండడానికి అవకాశం ఉంది. అవును, బ్యాక్ పెయిన్ ఉంటుంది, సివియర్గా ఉంటుంది. ఒకటి, మీరున్న సాఫ్ట్వేర్ వాళ్ళందరికీ బ్యాక్ పెయిన్ L3 L4 కంపల్సరీ కంప్రెషన్ ఉంటుంది. ఎందుకంటే ఎలా పడితే అలా పెట్టుకుని చేస్తూ ఉంటారు వర్క్స్, రెగ్యులర్ చూస్తుంటాం కదా, దానివల్ల ఇబ్బంది. అది కరెక్ట్ చేసుకోండి. పోస్చర్ బ్యాక్ పెయిన్కి మెడిసిన్ లేదమ్మా, గుర్తుపెట్టుకోండి. ప్రపంచంలో $680 బిలియన్ రూపీస్ బిజినెస్ నడిచింది బ్యాక్ పెయిన్ మీద. అర్థమైందా? $680 బిలియన్ బిజినెస్ నడుస్తుంది బ్యాక్ పెయిన్ మీద. ఎక్కడ నిర్ధారణ లేదు. అది ఈక్వల్ టు ద యుఎస్ మిలిటరీ బడ్జెట్, అది డిఫెన్స్ బడ్జెట్ యుఎస్ది. దానికి మందే లేదు, కానీ మెయింటైన్ చేస్తూనే ఉంటారు, స్కాన్లు తీస్తూనే ఉంటారు, మందులు రాస్తూనే ఉంటారు. అందువల్ల దీస్ ఆర్ ద సైకోసోమాటిక్ సిమ్టమ్స్. తర్వాత మీ ఉన్న లైఫ్లో ఇప్పుడు నేనున్న ఎక్కువసేపు కూర్చున్నా, మీరు ఎక్కువసేపు కూర్చున్న బ్యాక్ వస్తుంది. కాబట్టి కొంత ఎక్సర్సైజ్ చేస్తూ బాడీని ఆక్సిడేషన్ చేయండి. ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల కూడా బ్యాక్ పెయిన్ వస్తుంది సాఫ్ట్వేర్ వాళ్ళకి. అందువల్ల నేను చెప్పిన శ్లోకాలు చదువుకుంటూ జపాలైతే ఇమీడియట్గా చేయించడం మంచి సంబంధం వస్తుంది. కొద్దిగా సంబంధాల్లో మిమ్మల్ని మోసం చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయమ్మా. ఓకే అమ్మా, ఇంకేం డౌట్స్ ఉన్నాయా? ఓకే, మంచిదండి, శుభం. చేస్తూ సమస్య పరిష్కారంలో ఇంకొక కాల లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జగరత, నమస్కారం అండి. నమస్కారం అండి. అమ్మ, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? నా గురించి తెలుసుకోవాలండి. నాది 1975లో పుట్టాను నేను. డేట్ వచ్చి మంగళవారం పుట్టాను, మార్నింగ్ 7:45. డేట్ నెల చెప్పండి అమ్మా. 5th ఆగస్టు 1975. అమ్మా, టైం చెప్పండి. టైం 7:45 అండి, దాటినాక 8 మధ్యలో. ఎప్పుడు రాత్రా పగలా? పగలు. ఓకే, ఎక్కడ పుట్టారు మీరు? గుంటూరు అండి. మీ పేరేమన్నారమ్మా? విజయలక్ష్మి గారు. ఆర్ద్ర నక్షత్రం 3వ పాదంలో పుట్టారమ్మా. మిథున రాశి అంటారు. లగ్నం వచ్చేసి సింహ లగ్నం.
ప్రస్తుతం యాక్చువల్గా అమ్మ మీకు గత కొంతకాలంగా అంటే 97 నుంచి కూడా మనకి ఎక్కడ కూడా మంచి దశ నడవట్లే, సేవ చేయటమే అంత ఉపయోగం లేదు అన్నట్లు ఉంటుంది. 2016 నుంచి ఆర్థికంగా కూడా ఖర్చులు ఎక్కువగా చూపిస్తూ ఉంటాయి, కానీ సేవ ఉన్నటువంటి జాతకం అవుతుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నటువంటి అంతర్దశ మనకు కొంత ఇబ్బందిని కలిగిస్తుంది ఆరోగ్యపరంగా అన్ని విధాలుగా. దానికి కానీ మీరు శని చంద్ర రవి బుధులకి శ్లోకాలు పఠించాలి. శని చంద్ర రవి బుధులకి లక్ష్మీనరసింహ స్వామి వారిని ఆరాధించాలి. ఇప్పుడు మీ డౌట్ ఏంటి చెప్పండి అమ్మా విజయలక్ష్మి గారు. మీరు యాజిటీజ్గా చెప్పారండి. ఏంటమ్మా? మీరు కరెక్ట్ గానే చెప్పారు. కరెక్ట్గా చెప్పానంటారు ఇప్పుడు. ఓకే, అది శాస్త్రం అమ్మా. A+B² అంటే ఎలా అయితే ఫార్ములా వస్తుందో జ్యోతిష్యం కూడా అంతే వస్తుంది. చెప్పండి అమ్మా, మీ డౌట్ ఏంటి చెప్పండి అమ్మా. నా డౌట్, నేను పెద్ద ఆఫీసర్ భార్యనండి. అయినా సరే నాకు ఈ సమస్యలు ఎదురవుతున్నాయి. ఉంటాయి, సన్యాసి యోగాలు బలంగా ఉంటాయమ్మా. సన్యాసి యోగాలు అంటే అన్నీ ఉన్నా ఏం లేదు అన్నట్టు ఉంటుంది మనకి. అది చెప్పండి. అవునండి, అందుకని ఏం చేయాలో అర్థం కావట్లేదండి. మంచిగా ఆ ప్లేస్ నాకు అంటే నాకు ఆస్తులు పాస్తులు అన్నీ ఉన్నాయి, కానీ మా ఆడపడుచు ఆయనే ఇవ్వనివ్వట్లేదు. అయ్యో, అంత హోదా ఉన్నది, అన్నీ ఉన్నాయి. అందుకని చెప్పేసి ఏం చేయాలో తెలియట్లేదండి నాకు. ఒకటమ్మా, ఒకటి మీకు ప్రాపర్టీస్ రావాలంటే 24 అక్టోబర్ 23వ తేదీ నుండి 23 అక్టోబర్ 2024 నుండి 25 అక్టోబర్ 29 లోపు రావాలి. ప్రాపర్టీస్ ఏదైనా వచ్చేది ఉంటే అటు కానీ ఇటు కానీ, దానికోసం మీరు ఫోర్స్ఫుల్గా ట్రై చేయండి. అర్థమైందండి? ఏది రైండి. తర్వాత ఏంటంటే మీ జీవితంలో అంతా సాధన యోగ జాతకం. మీదంతా సాధన అంటే ఏంటి? ఒక అమ్మవారి మంత్రం తీసుకుని జపాలు తీసుకుని కూర్చోవాలి. మీరు ఏ క్యాస్ట్ అయినా కానీ నాకు సంబంధం లేదు. అర్థమైందా? మాకు చెప్పరు కదండి అని కాదు. ఎందుకనండి మీ జాతకంలో అలాంటి యోగాలు ఉన్నాయి. కొన్ని జాతకాలు సన్యాస యోగ జాతకాలు, సాధన యోగ జాతకాలు ఉంటాయి కదా. సన్యాస యోగం అంటే పెళ్లి కాదని కాదండి, ఇక్కడ అది సాధనకి సంబంధించింది. అంటే మనం అన్వేషణ, నేను ఎవరిని అనేటువంటి అన్వేషణ చేసానికి ఈ జాతకాలు పనికొస్తాయి అన్నమాట. అందువల్ల మీరు ఎక్కువగా సాధన మీద దృష్టి పెట్టండి, అంత మంచి జరుగుతుంది. అర్థమైందమ్మా? నేను చెప్పేది కొద్దిగా వేరే విధంగా ఉంటుంది. ఏమంటే నాకు డబ్బులు కావాలి, ఎవరికైనా చేయాలి కదండి అంటారు, కానీ ఇక్కడ జాతకం అలా చూపిస్తున్నప్పుడు మీరు ఇప్పుడు ఏం చదువుకున్నారు? మీరు 10th చదివారు. ఓకే అండి. అంటే ఇప్పుడు ఏదైనా స్వామివారి ఉపాసనలాగా చేసుకోండి, లేకపోతే రామనామాన్ని జపిస్తూ ఉండండి, అట్లా జపం చేసుకోండి అంటున్నాను. అప్పుడు మీకు మానసిక ప్రశాంతత వస్తుంది. అర్థమైందా? లేకపోతే మిమ్మల్ని అందరూ ఉపయోగించుకుంటారు. అవసరమైనప్పుడు అక్కయ్య ఈ సలహా చెప్పు అక్కయ్య అంటారు. డెఫినెట్గా మీ పని మొత్తం ఉపయోగించుకుంటారు. అది మోసం జరుగుతూ ఉంటుంది ఎప్పుడు కూడా. అందువల్ల ఎక్కువగా టచ్లో లేకుండా ఉండి చేసుకోవాలి మీరు. అది ఎందుకంటే బుధ మహాదశ అమ్మా. నేను ఇప్పుడు అంతా అదే జరుగుతుందండి. అవును, ఇంకా అందుకని నేను ఇంకా సైలెంట్ గా పక్కన అంటే ఇలాంటివన్నీ పట్టించుకోకుండా నా జీవితం బాగుండాలి అని చెప్పేసి. అవును, మంచిదే అలానే చేయండి. నాకు ఒక బాబు ఉన్నాడండి, నాతో పాటు ఉంటాడు. ఓకే, బాబు బాగానే ఉంటాడు. బాబు గ్రోత్ ఏం చదువుతున్నాడు బాబు? 10th చదువుతున్నాడండి. ఓకే, బాబు గ్రోత్ బాగుంటుంది మీ జాతక రీత్యా. ఒకవేళ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ వస్తే ఇవ్వండి, నేను చెప్తాను ఏంటనేది. November 30 పుట్టాడండి, 2009. టైము midnight 2 అవుతుంది, 2 o'clock. ఒక నిమిషం, 30 అర్ధరాత్రి. అవునండి. తెల్లవారితే డిసెంబర్ అయింది. సోమవారం. తెల్లవారితే డిసెంబర్ కదా, 1వ తేదీ. అవునవును. ఏ సంవత్సరం ఉన్నారు? 2009. 2009. టైం ఎప్పుడు? అర్ధరాత్రి 2ంటికి 2 గంటలకి. 2 గంటలకు. ఎక్కడ పుట్టాడు? మీ ఊరేనా? గుంటూరేనా? విజయవాడలో పుట్టాడు. పేరేంటమ్మా బాబు పేరు? కృష్ణప్రసాద్, లక్ష్మీ కృష్ణప్రసాద్, నాగవెంకట లక్ష్మీ కృష్ణ. నాగవెంకట. ఓకే, భరణి నక్షత్రం 4వ పాదంలో పుట్టాడండి అబ్బాయి. కన్యా లగ్నం అంటారు. పొడవుగా ఉంటాడా ఎలా ఉంటాడు అబ్బాయి? షార్టా? పొడవుగా ఉంటాడు. పొడవు. ఓకే అండి. కన్యా లగ్నం, రాశి మేషరాశి అవుతుందండి. మీరు తీసుకోవాల్సింది ఏంటంటే ఈ అబ్బాయి యొక్క జాతకరీత్యా శని రవి కుజ చంద్రులకి పరిహారాలు చేయించండి. ఓకే, ఎందుకంటే ఈ అబ్బాయి జాతకరీత్యా ఏకాగ్రత లోపిస్తూ ఉంటుంది. అన్నీ ఉన్నప్పటికి కూడా అండి ఏకాగ్రత లోపిస్తుంది. కాంబినేషన్స్ వలన ఫిక్స్డ్ మైండ్ సెట్ ఉంటుంది. చదివిన పాఠ్యాంశాలన్నీ అర్థమైనట్టు ఉంటాయి, మైండ్లో నుంచి బయటికి రావు. తర్వాత చెప్పిన మాటని కన్విన్స్ చేయడం చాలా కష్టం అవుతుంది. ఇవన్నీ కూడా శని రవి కుజ చంద్రుల వలన వస్తాయి అన్నమాట. తెలివితేటలు అన్నీ ఉంటాయి మనకి. 10 మందికి సేవ చేయాలి, మంచి చేయాలనేటువంటి ఆలోచన ఉంటుంది చిన్న వయసులోనే. కానీ ఈ కాంబినేషన్స్ వల్ల ఏంటంటే కొద్దిగా ఆరోగ్యపరంగా ఏదైనా జలుబు దగ్గు తుమ్ములు తొందరగా రావటము, హై ఫీవర్ వచ్చినప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ శని రవి కుజ చంద్రులు వస్తాయి కాబట్టి వాళ్ళకి పరిహారాలు తప్పనిసరిగా చేయించండి. ఈ అబ్బాయి దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించాలి. మీ డౌట్ ఏంటి చెప్పండి. అంటే నాకు మనశ్శాంతి కావాలండి. నాకు మీ మనశ్శాంతి, మీకు మనశ్శాంతి అనేది సాధన ద్వారా వస్తుందమ్మా.
చాలండి. ఓకే, ఒక జపమాల కొనుక్కోండి, స్ఫటికమాల కానీ ఎర్రచందనమాల కానీ. ఓకే, ఏదో ఒకటి లక్ష్మీనరసింహ స్వామి స్తోత్రము లేకపోతే ఏదో ఒకటి చేస్తూ ఉండండి రోజు. అర్థమైందా? అప్పుడు మానసిక ప్రశాంతత వస్తుంది, మీకు మంచి ప్రశాంతత వస్తుంది, బాగుంటుంది. మీ అబ్బాయికి మటుకు ఎక్కువగా నేను చెప్పిన జపాలు అయితే చేయించండి అమ్మ. కొద్దిగా మొండితనం ఉంటుంది, ఫిక్స్డ్ మైండ్ సెట్ ఉంటుంది. ఏంటి ఇప్పుడు ఎంపీసీ ఇప్పిస్తున్నారా నెక్స్ట్ అబ్బాయికి? ఏమండి? ఎంపీసీలో జాయిన్ చేస్తున్నారా ఏంటి అబ్బాయిని అంటున్నా నెక్స్ట్? ఎంపీసీలో జాయిన్ చేస్తాను 10th అయిపోయాక. ఓకే, మంచిదమ్మా. అబ్బాయి జాతకంలో ఏంటంటే యోగాలు చదువుకునే శక్తి అంతా ఉంది, మైండ్ స్తబ్దత ఏర్పడుతుంది, ఫిక్స్డ్ మైండ్ సెట్. దానివల్ల ఏంటంటే అవుట్కమ్లో రిజల్ట్స్ రావు ఈ అబ్బాయికి. తర్వాత హెల్త్లో కూడా ఏంటంటే తరచుగా కాన్సన్ట్రేషన్ వేవరింగ్గా ఉంటాం, జలుబు దగ్గు తుమ్ముల జ్వరం ఇలాంటి రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కొద్దిగా కేర్ఫుల్గా ఉండండి. ఓకే అమ్మా, మంచిదండి. శుభం. వ్యూస్తు సమస్య పరిష్కారంలో ఇంకొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జాగ్రత్త. నమస్కారం అండి. నమస్కారం అండి. అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలి? మీ పేరు? మా పాప గురించి అండి. నేను మెసేజ్ చూశాను. మెసేజ్ చేశారా? ఏ ఊరు నుంచి అమ్మా మీరు? మాది యాదాద్రి భువనగిరి జిల్లా. పాప పేరు, పుట్టిన తేదీ ఇవ్వండి. పాప పేరు ప్రవళిక. ప్రవళిక. పాప డేట్ ఆఫ్ బర్త్ ఏమో 18 తారీఖు 5వ నెల 99. 18/5/99. టైం అమ్మా ప్రవళిక? సాయంత్రం 6 గంటల 10 నిమిషాలు, మంగళవారం. మంగళవారం. ఎక్కడ యాదాద్రిలో పుట్టిందా? లేదండి, అప్పుడు కోటి హాస్పిటల్. ఓకే ఓకే అమ్మ. ఆరుద్ర నక్షత్రం 3వ పాదంలో పుట్టింది మీ అమ్మాయి. అవునండి అమ్మ. లగ్నం వచ్చేసి తులా లగ్నం అంటారు, రాశి మిథున రాశి అంటారమ్మా. అమ్మ, ప్రస్తుతం ఆ అమ్మాయికి నడుస్తుంది శని మహర్దశ. శని మహర్దశ చాలా మంచిది. ఓకే, ఈ పాప జాతక రీత్యా విద్యాయోగాలు, మంచి ఉద్యోగం రావడానికి అవకాశం ఉంది. అంటే 2 years జాబ్ వచ్చింది. చెప్పండి. ఇప్పుడు కొంచెం మేము సంబంధాలు చూద్దాం అనుకుంటున్నాము. సాయం అవుతుందా, ఎట్లుంటది, ఎక్కడి నుండి వస్తుంది, అట్లా అడుగుదామని కాల్ చేసి. ఓకే అమ్మా, సంబంధం అయితే పెళ్లికి టైం అయితే నడుస్తుందమ్మా. ఇప్పుడు నడుస్తుంది, 2023 అక్టోబర్ నుంచే నడుస్తుంది. కొద్దిగా తెలిసిన సంబంధాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. కొద్దిగా జాగ్రత్త చూసుకుని వెళ్ళాలి. మీరు ఏం చేయాలంటే శని, రవి, చంద్రుడికి పరిహారాలు చేయించండి. రోజు శ్లోకాలు చదువుకోమని చెప్పండి, మంచి సంబంధం వస్తుంది. సరేనా? ఈ అమ్మాయి యొక్క వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఉంటాయమ్మా. కొద్దిగా అబ్బాయిని జాగ్రత్త చూసుకోవాలి, జాగ్రత్తగా ఎలా ఉన్నాడు ఏంటి అనేది. ఓకే, ఆ అబ్బాయి యొక్క పూర్వపరాల్లో అబ్బాయి క్యారెక్టర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే ఓకే, అది అందరూ చూస్తారండి, అంటే అందరూ చూస్తారు కదా, మేము జాగ్రత్త చూస్తూ ఉంటారు. ఇక్కడ కొంత హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉండడానికి అబ్బాయికి అవకాశం ఉంది, హార్మోన్ ఇష్యూస్ ఉండడానికి అవకాశం ఉంది వచ్చే అబ్బాయికి. అందువల్ల కరెక్ట్గా చెక్ చేసుకోండి ఆ అబ్బాయి కరెక్ట్గా ఉన్నాడా లేదా యాక్టివిటీ అనేది. సరేనా? సరే, శుభం అండి. ఈరోజు జ్యోతిర్వైద్యంలో ఈరోజు ఒక కాలర్ మాట్లాడండి, నాకు డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయని, మానసిక ప్రశాంతత లేదు. అదేనండి చాలా విలువైంది. ప్రస్తుతం ఏంటంటే ప్రపంచం మొత్తంలో కూడా మానసిక ప్రశాంతత కోసమే చాలామంది స్లో లీవింగ్ అని, కొత్తగా ఏంటంటే డబ్బులని బాగా సంపాదించేసిన తర్వాత పల్లెటూరుకి వెళ్ళిపోవటం, స్లో లీవింగ్, లేట్గా లేవటము, లేకపోతే మన రైతులు చిన్నప్పుడు ఎలా అయితే ఉండేవాళ్ళో ఇప్పటికి ఉంటున్నారు పల్లెటూరులో. ఈ మధ్యకాలంలో స్లో లీవింగ్ అనేది కొత్త కాన్సెప్ట్. దానికి పెద్ద పెద్ద ఆర్టికల్స్, దానికి ఒక కోచ్లు, ఫీజులు వచ్చేసి ₹1,00,000, చాలా ఫీజులతో నడుస్తుందండి. అయితే మానసిక ప్రశాంతత అనేది జాతకరీత్యా మనకి ఎలాగుంటుంది అనేది అంటే, ఒకటి నాకు కోరిక ఉన్నప్పుడు యాంగ్జైటీ వస్తుంది, దాని ద్వారా డిప్రెషన్లోకి వెళ్తాం. కోరిక అనేది సహజం, మానవ సహజం అవుతుంది. అయితే జాతకరీత్యా ఏంటంటే ఎవరికైతే శని చంద్రులు పంచమ స్థానం బలహీనంగా ఉంటాయో వాళ్ళకి, చంద్రుడు మనకు కారకుడు అండి మానసిక ప్రశాంతతకి. డెఫినెట్గా ఏంటంటే ఎక్కువగా వేవరింగ్ మైండ్ ఉంటాము, కాన్సన్ట్రేషన్ సరిగా ఉండకపోవడము, డిస్సాటిస్ఫాక్షన్స్, యాంగ్జైటీ డిజార్డర్స్ వల్ల మానసిక ప్రశాంతత లభించకపోవడం జరుగుతుంది. దానికి ఉత్తమమైన మార్గం ఏంటి? పొద్దున 5 లేసేసి ధ్యానంలో కూర్చోవడమే. అధికారం ఉంది, జాతకం ఉంది అన్నప్పుడు తెలుసుకుని మంత్రోపదేశం తీసుకోవడం, ఏం లేదన్నప్పుడు శ్లోకాలు చదువుకోవడం. అది కూడా నాకేం తెలియదు అని చెప్పేసి ఇష్టమైనటువంటి దేవత ఆరాధన, అది దత్తాత్రేయ స్వామి వారు కావచ్చు, దత్తాత్రేయ స్వామి అయితే దిగంబర శ్రీదత్త దిగంబర అనుకోవటం, లక్ష్మీనరసింహ స్వామి అయితే ఓం లక్ష్మీనరసింహ స్వామి నమః అనుకోవటం. ఇట్లాగా సాధన రెగ్యులర్గా 6 లోపు చేయాలండి ఎప్పుడు కూడా. ఇక్కడ బ్రహ్మముహూర్తం అనేది అందరికీ తెలిసిందే, అది ఫాలో అవుతే మంచిదే. లేదు అన్నప్పుడు
ఫిక్స్డ్ టైం పెట్టుకోండి 6 లోపు, సూర్యోదయం అయ్యే లోపు. అంటే ఇప్పుడు సమ్మర్లో వచ్చేసి 5:30కి అయిపోతుంది, 5:15కి అవుతుంది. కాబట్టి దాన్ని బిఫోర్ చేస్తే ఒక మానసిక ప్రశాంతత అనేది లభిస్తుంది. ఇక్కడ ఎలా అవుతుంది మానసిక ప్రశాంతత వలన? మానసిక ప్రశాంతత లేకపోవడానికి కారణాల్లో అది మనం న్యూరాలజికల్గా తీసుకోండి, సైకలాజికల్గా తీసుకోండి, ఏదైనా తీసుకోండి, లోపల మనకి న్యూరో ట్రాన్స్మిటర్ సప్లై ఏదైతే ఉంటుందో సరిగా లేకపోవడం వల్ల ఇబ్బందులు వస్తుంటాయి. అందుకే మన డాక్టర్ దగ్గరికి వెళ్ళారు ఎవరన్నా అండి, వాళ్ళకి హెల్త్ బాగాలేదు, మెంటల్ పేషెంట్స్ ఉన్నారు, వారు సెరోటోనిన్ రాయడం జరుగుతుంది టాబ్లెట్ రూపంలో. సెరోటోనిన్ ఈజ్ ఏ న్యూరో ట్రాన్స్మిటర్. అది హ్యాపీ మైండ్, తర్వాత కరెక్ట్గా వెళ్ళటం వల్ల డెసిషన్స్ కరెక్ట్గా తీసుకుంటాం, అన్నీ జరుగుతూ ఉంటాయి. డోపమైన్, సెరోటోనిన్ అందరికీ తెలిసిన ఈ రోజుల్లో ప్రతి ఒక్కటి అందరికీ తెలుసు, కానీ పాటించరండి, ఆచరించరు. ఇండియా ఈజ్ రూయిన్డ్ బై థియరీ ఆఫ్ మాసెస్. ఇండియాలో ఎవరు కూడా ఆచరించారండి, చెప్తూ పోతూనే ఉంటారు, ఎవరు ఆచరించారు. దానివల్ల ఎక్కువగా ఇబ్బందులు వస్తుంటాయి. అందువల్ల మానసిక ప్రశాంతతకి కంపల్సరీ సర్క్యూట్ క్లోజ్ చేయాలి. ధ్యాన ముద్ర కావచ్చు, పద్మాసనం కానీ ఇలా కూర్చుని జాగ్రత్తగా సాధన చేయటం వల్ల. తర్వాత కొంతమందికి సూసైడ్ టెండెన్సీస్ ఎక్కువగా వస్తూ ఉంటాయండి. ఏదైనా ప్రెషర్ అనుకోని సంఘటన జరిగినప్పుడు, అది డబ్బు పరంగా కానివ్వండి, ఇంట్లో కానివ్వండి, ఎక్కువగా వస్తుంటాయి. ఆ సూసైడ్ టెండెన్సీస్ కూడా రావడానికి, ఒక వ్యక్తి ఇంట్లో ఒకరికి అమ్మగారికి సీరియస్ అయింది, కాలం చేశారు అనుకుందాం, ఒకరికి వాళ్ళు బాగానే ఉంటారు, కొంతమందికి ఇంకెక్కువ ఇబ్బందులు వస్తుంటాయి. కొంతమంది ఫెయిల్ అయినప్పుడు వస్తుంటాయి ఇబ్బందులు, జాబ్ పోయినప్పుడు నెగిటివ్ థాట్స్ వస్తాయి, ఫ్యామిలీ గొడవలు వస్తుంటాయి. ఇవన్నీ కూడా చంద్రుడి వలన జరగడం జరుగుతుందండి. అందుకని ఎవరి జాతకంలో చంద్రుడు బలహీనంగా ఉంటారో వారికి మానసికంగా ఆందోళన ఎక్కువగా ఉంటుంది. బుధుడు బలహీనంగా ఉన్నప్పుడు షిజోఫ్రీనియా లాంటి చంద్రబుధులు, చంద్రకుజులు, బుధ కుజులు, గురు కుజులు, ఈ కాంబినేషన్ అంతా సిజోఫ్రెనిక్ పేషెంట్స్ ఉంటారు. ఇట్ ఈస్ ఏ బైపోలార్ డిజార్డర్లో ఉంటారు. ఇదంతా ఏంటంటే హైయెస్ట్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దానికి మెడిసిన్స్ కూడా లేవు. అంటే ముందుగానే గమనించి కరెక్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక పిల్లవాడు IIT వస్తుంది అనుకున్నా రాలేదు, లేకపోతే నీట్ వస్తుంది అనుకుని రాలేదు, వెంటనే డిప్రెషన్లోకి వెళ్తాడు. తల్లిదండ్రులు పెద్దగా పట్టించుకోరు. వాడి డిప్రెషన్ మైండ్లో, బ్యాక్ ఆఫ్ ద మైండ్లో అంటే డీప్ సీటెడ్గా ఉంటుందన్నమాట. దాన్ని గమనించకపోవడం వల్ల ఆ డిప్రెషన్ కాస్త వాళ్ళకి షిజోఫ్రెనియా, బైపోలార్ డిజార్డర్స్, హాలుసినేషన్స్, అనేక రకాల ప్రాబ్లమ్స్కి కారణం అవుతుంది. అది ముందుగానే జాతకం తెలుస్తుందండి. ఒక వ్యక్తి యొక్క జాతకంలో చతుర్థ పంచమ భాగ్యభావాలు బాగున్నప్పుడు ఇబ్బంది వచ్చిందనుకోండి, ముందుగానే గమనించేసి వాటికి పరిహారాలు చేయడం వలన, అంటే ఈ అబ్బాయికి బీటెక్లో IIT సీట్ రాలేదు, ఆర్డినరీ కాలేజ్లో C కేటగిరీ కాలేజ్లో జాయిన్ అయ్యాడు. ఆ జాయిన్ అయినప్పుడు అతని మైండ్లో ఉంటుంది, నేను పొందలేకపోయాను, మంచి సబ్జెక్ట్ ఉంది, నాలెడ్జ్ ఉంది, వాడి ఫ్రెండ్కి IIT వస్తుంది. నేను చాలామంది చూశానండి. ఒక ఆఫీసర్ ఉన్నారు, ఆ అబ్బాయికి ఏమో పక్కా IIT అనుకున్నారండి. ఆ అబ్బాయి IIT కాదు, ఎంసెట్ కూడా క్వాలిఫై అవ్వాలి. వాళ్ళ దగ్గర పనిచేసే అబ్బాయి వాళ్ళ కూతురు ఉంది, పనిచేసే అబ్బాయి వాళ్ళ కూతురు, ఆమె ఫస్ట్ అటెంప్ట్లో IIT కొట్టేసింది. అంటే ఇంకా అబ్బాయి ఎంత డిప్రెషన్గా ఉంటారు చెప్పండి. అంటే జాతకంలో ముందుగానే తెలుస్తుంది డిప్రెషన్కి కారణం ఏంటి. మెడికల్ ఆస్ట్రాలజీలో మనకి జ్యోతిర్వైద్యంలో డిప్రెషన్కి ఏ గ్రహాల కారణం అవుతాయి, ఎప్పుడు రావచ్చు అనేది ముందు తెలుస్తుంది. డాక్టర్ గారి దగ్గరికి ఎప్పుడండి మనకి ఇబ్బంది వచ్చిన తర్వాత డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం, కానీ జాతకరీత్యా అయితే మనం ముందుగానే తెలుస్తుంది. పంచమంలో నీచ గ్రహం ఉంది, వ్యయంలో క్షీణచంద్రుడు ఉన్నాడు, చంద్రశుక్రుడు కలిసి ఉన్నారు, 18 ఏళ్ళకి రాబోతుంది, ఈ అబ్బాయి డిప్రెషన్లోకి వెళ్ళబోతున్నాడు అని తెలుస్తుంది. ఈ మధ్యకాలంలో సాఫ్ట్వేర్లో మనం ఎక్కువ చూస్తున్నాం డిప్రెషన్స్. నేనైతే చాలా షిజోఫ్రెనిక్ పేషెంట్ చూస్తున్నాను. తల్లిదండ్రులకు ఇబ్బంది, పెళ్ళైతే భర్తకి ఇబ్బంది, పెళ్ళైతే భార్యకి ఇబ్బంది, ఈ షిజోఫ్రెనియాతో, బైపోలార్ డిజార్డర్తో. అందువల్ల ప్రేక్షకులు ఎవరైతే జ్యోతిష కార్యక్రమం చూస్తుంటారో, దివ్య జ్యోతిషం, మీ పిల్లల యొక్క జాతకాన్ని, మీ యొక్క జాతకాన్ని పూర్తి పరిశీలన జాగ్రత్త చేసుకుని సాధనతో ముందు స్టార్ట్ చేయండి. అంతేగాని జపాలు చేసేద్దాం, గుడికి వెళ్ళిపోదాం, ప్రదక్షిణ, గుళ్ళో శక్తి ఉంటే డెఫినెట్గా మనకి శక్తి మంచిగా వస్తుంది. అలా ఏం లేదు, మనమే వెళ్ళి పాడు చేసేస్తాం నియమాలు ఎన్ని పక్కకు పెట్టేయడం వల్ల. అందువల్ల ఎవరికి వాళ్ళు సాధన చేసుకోవడం ప్రయత్నం చేసినట్టయితే దత్త యొక్క అనుగ్రహంతో అంత మంచి జరుగుతుందండి. జై గురుదేవ. దివ్య జ్యోతిష్యం కార్యక్రమంలో మీ వ్యక్తిగత జాతక సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోదలిచిన వారు మీ ఊరు, పేరు, పుట్టిన తేదీ మరియు మీ సమస్య వివరాలను 8121015393 ఈ నంబర్కి వాట్సాప్ చేయండి.